గౌరవనీయులు దూపల్లి కృష్ణారావు గారి సందేశం. జై కాంగ్రెస్. ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి మనందరి పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీ స్థానిక శాసనసభ్యురాలు మీ అభిమాన నాయకురాలు పన్నికారెడ్డి గారు, అట్లాగే వేదిక ఉన్నటువంటి సలహాదారు వేరు నరేందర్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించినటువంటి సహచర శాసన సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు నారాయణపేట కేంద్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కేవలం 14 మాసాలైంది. ఈ 14 మాసాలలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టేట్టు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది 6 గ్యారెంటీలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు. అట్లాగే ఈ రోజున ఈ యొక్క నారాయణపేట్, మక్తల్, కొడంగల్ అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. ఎంత చేసినా తక్కువనే, చేయాల్సిన అవసరం ఉంది, చేయాలి కూడా. అట్లాగే సాగునీటికి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజున గత ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేయాలనేటువంటి ఆలోచనతో మూసీ ప్రక్షాళన కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే సమయం మించిపోలే, ఇప్పటికి కేవలం సంవత్సర కాలమైంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకా ఆ తర్వాత మరొక 5 సంవత్సరాల కాలం ఉంది. గడచిన 10 సంవత్సరాలలో గొప్పగా మాట్లాడి గొప్పగా చేసినామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల కంటే కూడా మీకంటే 10 రెట్లు ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రం అభివృద్ధి కాకపోతుంది. మీ కళ్ళారా మీరే చూసే కార్యక్రమం చేస్తారు. ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నాను చెప్పని పాలమూరు నుంచి ఎంపీగా గెలిచి 10 సంవత్సరాల కాలంలో కృష్ణానది పైన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టకుండా ఇటు కొడంగలైనా, నారాయణపేటైనా, మక్తలైనా, అట్లాగే ఇతర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా కూర్చేసుకొని నేను 2 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేస్తాన్నారు. సుమారుగా 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్నట్టుగా. దేనికోసం? మీకు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ గత పాలన నుంచి మీరు అధికారం చేపట్టినప్పుడు మిగులు రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ని మీకు అప్పచెప్పడం జరిగింది. మిగులు బడ్జెట్ ఉండంగా 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి కూడా ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలే. ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క ప్రభుత్వ కాలం పూర్తి కాకముందుకే ఏమైనా మీరు ఇంకా చెప్పినటువంటి పనులు చేస్తలేరు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే మాట చెప్పడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు శంకుస్థాపన చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డల అదృష్టం, పాలమూరు జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రి కావడం. ఎందుకంటే కృష్ణానదికి సంబంధించి కృష్ణానది నీళ్లు వాడుకోవడానికి జూరాల ప్రాజెక్టు పైన జూరాల, భీమా, నెట్టంపాడ్, కోయిల్ సాగర్ సంబంధించి ఈనాటికి కూడా రిజర్వాయర్లు లేవు. కాబట్టి
మీరు గతంలో ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఈ యొక్క కృష్ణా నది జలాల్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. యావత్ అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కార్యక్రమం మొదలవుతూ ఉన్నాయి. ఈ రోజున గడచిన 10 సంవత్సరాలు చిన్నటి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇన్ని చేస్తూ ఉంటే మీరు చేయని పని కూడా 10 సంవత్సరాలు చేయని కార్యక్రమం చేస్తూ ఉంటే 10 సంవత్సరాలు బయటికి రాకుండా కేసీఆర్ గడిచిన 2 రోజుల కింద వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని మాట్లాడతాడు. అంటే గడచిన మీరు 10 సంవత్సరాల కాలంలో ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా ఎన్నికల్లో ఓటమి పాలైన శాసనసభ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంటు జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలే, ఒక్క సీటు కూడా రాలే. ఏ లెక్క ప్రకారం మళ్ళీ పరిపాలన మాట్లాడతారు? మీరు మళ్ళీ పరిపాలన కావాలని కోరుకుంటారని కింద మీ బాకా ఊదే పత్రిక, మీ బాకా ఊదిరికే టీవీ ఛానల్లో ఊదరగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అడ్డగోలుగా అడ్డదిడ్డంగా సంపాదించిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం చేసి తెలంగాణను భ్రష్టు పట్టించి అన్ని రంగాలను సర్వనాశనం చేసి అవినీతిని అందలానికి ఎక్కించి ప్రజాస్వామ్యానికి పాతరేసి కుటుంబ పరిపాలన చేసి ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతూ మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మీకు అధికారం రావడం అనేది కల్లా వచ్చేటువంటి ఎన్నికల్లో మీ కళ్ళారా మీరే చూడబోతా ఉన్నారు. ఈ రోజున నేను ఈ వేదిక ద్వారా మీరు సోషల్ మీడియా ద్వారా పత్రిక ద్వారా ఈడొకటి ఆడొకటి వాడొకటి వీడొకటి మాట్లాడడం కాదు. నేను ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమం ఏంది, అమరవీరుల ఆకాంక్ష ఏంది, గడిచిన 10 సంవత్సరాలు మీరు పరిపాలన ఏంది, ఈ రెండింటిపైన డిబేటుకు టీవీ ఛానల్కి వస్తారా? విలేకరుల సమక్షంలో చర్చ పెడదామా? 100% నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే రుజువు చేసి చూపిస్తా. పరిపాలన అంటే ఎట్లుండాలి? ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు సంబంధించి కూడా పరిపాలనలో ఎన్నో సమూలమైన మార్పులు తేబోతా ఉన్నారు. పారదర్శకమైన పరిపాలన, ప్రజా పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, కాంగ్రెస్ పరిపాలన ఉండాలన్నటువంటి విధంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీ దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పిన డేటుకు, మీరు చెప్పిన టైం కాడ, మీరు కోరుకున్న ఛానల్ కాడ సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మీరు ఏది మాట్లాడితే అదే ప్రజలు నమ్ముతారు అన్నటువంటి ఒక మైకంలో ఉన్నారు. కాబట్టి కేవలం సంవత్సర కాలం అయింది, ఇన్ని రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డల అదృష్టం. పాలమూరు రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా మంచి భవిష్యత్తు ముందు ఉండే చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి సందేశం. సభా అధ్యక్షులు డాక్టర్ పర్ణికా రెడ్డి గారు ఎక్కువ